ఈరోజు గుంటూరు పట్టణంలో చేపట్టినటువంటి మన పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నిరవధిక నిరాహార దీక్షకి 13 జిల్లాల నుంచి తరలివచ్చారు. పార్టీ అభిమానులు ప్రజలే కాక సంఘీభావం తెలియజేస్తాననే ఉద్దేశంతో అనేక విద్యార్థి సంఘాలు ఇతర సంఘాలు ప్రతిపక్షాలు వామపక్షాలు ఈ విధంగా వాణిజ్య వ్యాపార సంస్థలు వాళ్ళ ప్రతినిధులు వీళ్ళందరూ కూడా తరలివచ్చారు. గుంటూరు పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా నేల ఈనిందా అనేటటువంటి విధంగా ఈనాడు ప్రజానీకం ఈ నిరాహార దీక్షకు మద్దతు పలుకుతూ తరలివచ్చారు. ఎండను లెక్క చేయటల్లా, ఆకలిని లెక్క చేయటల్లా నిరవధిక నిరాహార దీక్ష కూర్చున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సంఘీభావం తెలియజేయాలి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు కలిసి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా చూడాలని ఆడుతున్నటువంటి ఒక నాటకాన్ని ఖండించాలనే ఉద్దేశంతో మీరందరూ తరలి రావటం చాలా ముదావహం. ఈరోజు మీరు పడుతున్నట్టు ఈ శ్రమ కానీ, మన పార్టీ అధ్యక్షుడు చేపట్టినట్టు ఈ దీక్ష కానీ రాజకీయంగా పార్టీ లబ్ధి పొందటానికి కాదు, ఏ ఒక్కరు ఉపయోగం కోసం కాదు. ఇది ఈ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పార్లమెంటు సాక్షిగా చర్చ జరిగి మన రాష్ట్రానికి ఇస్తామన్నటువంటి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వటం లేదని తోడు దొంగలుగా ఉన్నటువంటి ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయటానికి వచ్చినటువంటి ప్రజానీకం మీరంతా. ఇప్పటివరకు మన పార్టీ అధ్యక్షుడు ఈ నిరాహార దీక్ష చేపట్టవలసిన ఆవశ్యకతను గురించి, ఆయన నిరాహార దీక్ష కూర్చోబోతున్నటువంటి విషయాన్ని గురించి మీకు ప్రస్తావిస్తూ అనేక వివరాలు చెప్పాడు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే భవిష్యత్తులో జరిగేటటువంటి మేలు ఏ విధంగా జరుగుతుంది ఈ రాష్ట్రానికి అనే విషయాలు అనేకం చెప్పాడు. మీరు చూస్తూ ఉన్నారు, ప్రత్యేక హోదా వచ్చినటువంటి దేశంలో 11 రాష్ట్రాల్లో, ప్రత్యేకంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాలు ఏ విధంగా దానికి బెనిఫిట్ పొందాయి, ఏ విధంగా రాష్ట్రాలకు వెసులుబాటు వచ్చింది అనే విషయాన్ని ఒక్కసారి మనం కనుక గమనంలో తీసుకుంటే మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని ఫార్మా ఇండస్ట్రీసు ప్రత్యేకంగా ఉత్తరాఖండ్కి, హిమాచల్ ప్రదేశ్కి తరలి వెళ్ళినాయి. కారణం ఏంటంటే అక్కడ ప్రత్యేక హోదా ఉందా రాష్ట్రాలకి. ఈ ఇండస్ట్రీస్ కనుక అక్కడ కనుక తీసుకెళ్తే ప్రత్యేక హోదాతో పాటు ఈ ఇండస్ట్రీస్కి చాలా వెసులుబాటు జరుగుతుంది, అనేక రాయితీలు వస్తాయి అని అక్కడికి తరలిపోవటం జరిగింది. వాళ్ళు ఇటీవల రాష్ట్రాలు సాధారణంగా వివరాలన్నీ ఇచ్చారు. ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రం ఎక్కడ చూసినా పర్వతాలు, రాళ్ళు, రప్పలు ఉండేటువంటి ఆ రాష్ట్రం ఈనాడు ప్రత్యేక హోదా ద్వారా వచ్చినటువంటి ఆ వెసులుబాటుతోటి అనేక ఇండస్ట్రీలు వచ్చినాయి.
మొత్తం చిన్న సన్నకారు ఇండస్ట్రీల దగ్గర నుంచి మధ్యతరగతి ఇండస్ట్రీలు, పెద్ద ఇండస్ట్రీలు కలిపి దాదాపు 10,000 ఇండస్ట్రీలు అక్కడ వచ్చిన కారణంగా 5,25,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చినాయి. ఆ రాష్ట్రం ఉత్పత్తులు పెరిగినాయి. ఆ రాష్ట్రంగా ఆర్థికంగా బలపడింది. ఇండస్ట్రీస్ పెట్టుకున్న వాళ్ళందరికీ ఇన్కమ్ ట్యాక్స్ రాయితీలు వచ్చినాయి, ఎక్సైజ్ రాయితీలు వచ్చినాయి, లోన్లు తీసుకున్న వాటి మీద అక్కడ నుండి ఇంట్రెస్ట్ రాయితీలు వచ్చినాయి. ఆ విధంగా ఉత్సాహంతో ముందు 10 సంవత్సరాలు అక్కడ ఇచ్చినటువంటి ప్రత్యేక హోదా మరొక 5 సంవత్సరాలు పెంచి ఆ రాష్ట్రాలు ఆ బెనిఫిట్స్ తీసుకుంటా ఉన్నాయి. మనం ఈనాడు ఈ రాష్ట్రానికి పార్లమెంటు సాక్షిగా ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ప్రవేశపెడితే ఈ బిల్లుని, ఆ బిల్లు చర్చలో ఉన్నప్పుడు ఆయన స్పష్టంగా 5 సంవత్సరాల పాటు అక్కడ పెట్టేటువంటి రాయితీలన్నిటికీ వాటి వెసులుబాటు వచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామనంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారు 5 సంవత్సరాలు ఇస్తే ఇండస్ట్రీని నెలకొల్పుకోవటానికే సరిపోతుంది, దీని ద్వారా వచ్చేటువంటి వెసులుబాటు ఆ ఇండస్ట్రీకి రాదు, కాబట్టి దాన్ని 10 సంవత్సరాలు ఇవ్వాలని ఆయన చెప్పాడు. ఈనాడు ఒక్కటే, రాజకీయం అంటే పోరాటం, రాజకీయం అంటే పోరాడి మనకు రావాల్సినటువంటి అన్ని మరి వెసులుబాట్లు తెచ్చుకోవాల్సినటువంటి ఉన్న మరి సౌలభ్యం ఉంది. దీనికి పోరాటంలో సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి, కేంద్రంలో తెలుగుదేశం మంత్రులు ఉన్నారు కాబట్టి, రాష్ట్రంలో బీజేపీ మంత్రులు ఉన్నారు కాబట్టి మొహమాటం పడుతూ కేవలం ఆయన కొన్ని సులాభాల వల్ల వెన్ను చూపుతున్నాడు పోరాటానికి అనేటువంటి స్పష్టంగా కనపడతా ఉంది. ఈనాడు పోరాట పటిమ చంద్రబాబు నాయుడు గారికి లేదు. రాష్ట్రంలో ఇవాళ పరిపాలనలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి లేదు. కేవలం కొన్ని సులభాల కోసం, మొహమాటాల కోసం వెన్ను చూపి వెనక్కి తిరిగి ఇక్కడ వచ్చి కూర్చున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో చరిత్రహీనుడిగా మిగులుతాడే తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఈ విధమైనటువంటి మరి దుర్మార్గాలు కూడా జరుగుతాయి అనేది ప్రజలు విశ్లేషిస్తుంటారు. మీకు తెలుసు, ఆ రోజు క్యాబినెట్లో కూడా అప్రూవ్ అయింది, క్యాబినెట్లో ఆమోదించారు. ఒక ప్రభుత్వం క్యాబినెట్లో ఆమోదిస్తే మరొక ప్రభుత్వం మారినా కూడా ఎందుకు దాన్ని అమలు చేయలేదు? గవర్నమెంట్ అంటే ఒక కంటిన్యూస్ ప్రాసెస్, అంతేగాని ఆ ప్రభుత్వంలో ఆమోదించారు కాబట్టి మా ప్రభుత్వంలో చెయ్యం అనేటువంటి ప్రసక్తి లేనే లేదు. ఈరోజు మనం కనుక ఒకసారి ఆలోచించుకుంటే ఇవాళ ప్రత్యేక హోదా దానికి ఉండేటి బెనిఫిట్స్ వేరు. చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడున్న మంత్రులు కానీ ఒకటి మాట్లాడుతూ ఉన్నారు, ప్రత్యేక ప్యాకేజీ మనకు వస్తే చాలా ఎక్కువగా వస్తాయని. ఇటీవల కేంద్ర మంత్రులు ఇక్కడికి వచ్చినప్పుడు వెంకయ్య నాయుడు గారితో సహా చెప్తా ఉన్నారు, మేము ప్రాజెక్టులకు డబ్బు తీసుకొస్తాం, ప్రత్యేక ప్యాకేజీలు తీసుకొస్తాం. వెంకయ్య నాయుడు గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ ప్రత్యేక ప్యాకేజ్ అనే మాట మాట్లాడే వాళ్ళని ఒక్క విషయం మరి అడుగుతా ఉన్నాం, ప్రత్యేక ప్యాకేజ్ అనేది ప్రత్యేక హోదాకి ప్రత్యామ్నాయమా? ప్రత్యేక హోదా కనుక వస్తే ఇక్కడ పరిపాలన మారినా, కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా, రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా అనుకున్న రీతిలో 10 సంవత్సరాల పాటు 15 సంవత్సరాల పాటు అక్కడ ఉన్నంటి ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. ఇవాళ ప్రత్యేక ప్యాకేజ్ అనేది కేంద్రం దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఇచ్చేటటువంటి తప్ప రెండోది కాదు. నిన్న మొన్నటి వరకే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు 4,300 కోట్ల బెనిఫిట్ అంతకుముందు ఇచ్చారు కేంద్రం, ఇంకొక 1,000 కోట్లు ఇస్తున్నారు, మొత్తం 5,300 కోట్లని.
నిన్న నాకు అయితే ఆశ్చర్యంగా ఉంది. ఓ యువ నాయకుడు గుంటూరు వచ్చి ఆయన చెప్తాడు ఇప్పటికి 13,000 కోట్లు ఇచ్చారు కేంద్రం అని. ఆయన నగ్నంగా అబద్ధాలు చెప్తా ఉంటే ఎంతవరకని మేము ఈరోజు ఈ వేదిక నుంచి అడుగుతున్నాం. మీకు ఇచ్చిన 13,000 కోట్లు అంటున్నారు కదా, ఆ 13,000 కోట్లు ఏ ఏ పద్ధతుల కింద ఇచ్చారు, ఎక్కడెక్కడ మీరు దాన్ని ఖర్చు చేశారు, దీనిలో ఏ విధంగా ఇవాళ ఇక్కడికి మరి ఇండస్ట్రీస్ కొత్తగా ఎన్ని వచ్చినాయి అని చెప్పి మరి అడగవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. పొద్దున్న లేస్తే ఒకటే పాట. ఇవాళ రాజధాని సింగపూరు, జర్మనీ, జపాను వీటి చుట్టూ తిరుగుతూ ఉంది మొత్తం పరిపాలన అంతా. పరిపాలన వీటి చుట్టూ తిరిగితే మిగతా పరిపాలన ఏం కావాలి? ఇవాళ అనేక పత్రికలు చెప్తా ఉన్నాయి ఇసుకలో ఇక్కడ జరిగినంటే దందా, ఇసుకలో జరిగినంటే మోసాలు గతంలో ఎన్నడూ లేవని. మట్టి అమ్ముకొని బతుకుతుంది ప్రభుత్వం చెప్పారు. లిక్కర్ అమ్ముకొని బతుకుతూ ఉంది, లిక్కర్లో వచ్చే ఆదాయంతో బతుకుతూ ఉన్నారన్నారు. ఈరోజు రేపు ఆర్టీసీ ఛార్జీలు పెరగబోతూ ఉన్నాయి. నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని వండుతూ ఉంటే ప్రభుత్వం నేల చూపులు చూస్తూ ఉంది ఎక్కడ పెరుగుతున్నాయని. నిత్యావసర వస్తువులకు అద్దు ఆపు లేదు. ఇవాళ రైతు పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. రైతు పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. వాళ్ళకి ఇస్తానన్నటువంటి రుణమాఫీ జరగలేదు, డ్వాక్రా రుణమాఫీ జరగలేదు, యువతకు ఉద్యోగాలు లేవు, రైతుకు గిట్టుబాటు ధర లేదు, కనీస మద్దతు ధర లేదు. ఆఖరికి గుంటూరు జిల్లాలంటే జిల్లాలో ఆఖరి ఖరీఫ్ పంట వేసుకునే దానికి దిక్కులేనంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉంది. ఖరీఫ్ పంట లేదు, 20% కట్టిన నాట్లు పడలా, బ్యాంకులు రుణాలు ఇవ్వటల్లా, బ్యాంకుల్లో ఇవాళ క్రాప్ ఇన్సూరెన్స్ లేదు. ఇన్ని విధాలుగా దుర్భరమైన పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ఉంటే ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ మేలనేటువంటి మాట మాట్లాడుతూ ఉంటే వీళ్ళకి ఏ విధంగా ఈ రాష్ట్రానికి పరిపాలన చేయాలనే ఆలోచన ఉందో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్లనే జగన్మోహన్ రెడ్డి గారు మన నాయకుడు అనేక ఉద్యమాలు చేసిన తర్వాత ఆఖరగా ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగిరావాలని నిరాహార దీక్ష కూర్చోవటం, నిరాహార దీక్ష ఆయన ప్రాణాలు సైతం ఒడ్డి ఈనాడు నిరాహార దీక్ష కూర్చున్నాడు. ఆయన నిరాహార దీక్ష ఫలితంగా తప్పకుండా ఈ రాష్ట్రం ప్రత్యేక హోదా సాధించాలని, ప్రత్యేక హోదా ద్వారానే అనేక వర్గాలు దీనిలో వాళ్ళకు వెసులుబాటు ద్వారా ముందుకెళ్ళాలని మనవి చేస్తూ ఈరోజు ఈ సభకు తరలివచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.